ముందుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరుల అన్నల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య కారణం వచ్చేసి మొన్న ఉగాది రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అందులో ఉన్నటువంటి మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. ఆ జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయని చెప్పేసి ప్రజలందరూ కూడా నోటిఫికేషన్ ద్వారా ఎన్ని వచ్చినాయని చూస్తే 10,060 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తున్నామని చెప్పేసి విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేయడం దానిపైన నిరుద్యోగులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో మంది కడుపు మంటతో వాళ్ళంతా అర్ధాకులతో ఉండి చదువుకొని యూనివర్సిటీలో అయితేనేమి, మరియు కోచింగ్ సెంటర్లో అయితేనేమి, మరియు ఇంటి దగ్గర అయితేనేమి చెట్ల కింద పుట్ల కింద కూర్చొని మాకు నోటిఫికేషన్ వస్తుంది, బాబు గారు వస్తే జాబ్ వస్తుంది కాకపోతే నిరుద్యోగ వృద్ధి వస్తుందని చెప్పేసి ఆశతో ఎన్నో కళలు కనుక్కొని చూడడం జరిగింది. 2 సంవత్సరాల కాలం అయినప్పుడు 1 జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. జనవరి పోయింది, 2 జనవరి వచ్చింది. 2 జనవరిలో ఇస్తారేమో అని చూశారు, ఇవ్వలేదు. ఇవ్వలేని కారణంగా మరీ చూశారు, సంక్రాంతికి ఇస్తామన్నారు. సంక్రాంతిపై ఉగాది వచ్చింది. ఆ ఉగాదిలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్లు ఏంటంటే కేవలం 10,060 మాత్రమే. దానిపైన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, మరియు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా గారి సూచనల మేరకు గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి అన్న గారి పిలుపుతో, అన్నగారి ఆదేశాలతో మేము పత్రికా ప్రకటన మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ సమావేశంలో మేము ప్రభుత్వము ఈ విధంగా చేయలేదు, కేవలం 10,060 మాత్రమే ఉద్యోగాలు ఇస్తామన్నారు, మిగతా ఉద్యోగాలు అనేటువంటి ఇలేదు. కాబట్టి ఈ నిరుద్యోగులకు, ఆకలి మంటితో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. వాళ్ళ తరపున ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక నోటిఫికేషన్లో కేవలం 6 నెలల కాలంలో 1,34,000 ఉద్యోగాలు సచివాలయ ద్వారా శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఆ మాదిరిగా మీరు విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ శాఖలో అనేకమైనటువంటి ఖాళీలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మేము వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇస్తాము. ఇచ్చడమే కాదు, మీకు ఉద్యోగాలు రాని సమక్షంలో మేము నెలకు ప్రతి నెల కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. యువగలంలో నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. సార్, మేము ఒకటే అడుగుతున్నాము, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. నిరుద్యోగుల పక్షాన, ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన ఈ రాష్ట్రంలో మీకు అందరూ కూడా అధికారంలోకి తీసుకొని వచ్చినటువంటి ప్రజలందరి తరపున మేము కోరుతున్నాం. మీరు చెప్పినటువంటి మాటలని మేము ఏదైతే ఉన్నాయో ఆ మాటలను మాత్రమే మేము చెప్పడం జరిగింది. ఆ మాటలు ఒకసారి మీకు వినిపిస్తాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు యువగలం పాదయాత్రలో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఇండస్ట్రీ చేస్తాం, ఉద్యోగాలు ఇస్తాం. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. అంతేకాదు, నీకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. ఎంత తమ్ముళ్ళు? ఎంత? 3,000 రూపాయలు ఇస్తా. ఇది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు. తర్వాత లోకేష్ గారు కూడా మాట్లాడారు. సూపర్ 6 తిరిగారు, ఉద్యోగాలు కల్పిస్తామని మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఎన్ని వివరించి చెప్పాలి. ఎస్, నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాను. ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ వృత్తి కూడా. అది మీరు వివరించండి. ఒకసారి మీ అందరికీ చూపించాం. మేము ఎక్కడైనా కూడా అసత్యాలు, ఆరోపణలు, లేదంటే కూడా మేము ఏదైనా వేరే విధంగా వ్యంగ్యంగా మాట్లాడినారని చెప్పేసి నిన్న కొంతమంది నాయకులు యువజన విభాగం తరఫున ఏదో యూత్ దానికి సంబంధించిన పట్టణ అధ్యక్షుడు ఏదో తెలియదు, ఆ పిల్లోడు మళ్ళీ పదవి అనేట్టు కూడా పైన కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిందో లేదో కూడా తెలియదు మాకి. ఏదో అన్నగారు ఇచ్చినట్లున్నారు. తర్వాత వచ్చేసి
ఇంకా మిగతా వాళ్ళు యాక్చువల్ అంటే ఇది యువజన విభాగం తరపున ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా మిత్రులంతా కూడా ఈ అబ్బాయి టౌన్ ప్రెసిడెంట్ మనోజ్, యూత్ అధ్యక్షుడు, ఈయన మండల అధ్యక్షుడు, మా యొక్క శాంతకుమారు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, కమిటీ సభ్యులు అందరూ కూడా ఉన్నారు. మొత్తం కూడా మేమెవరు యువజన విభాగం నాయకులు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే మీరు నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో ఒక్కరు మాత్రమే యువజన విభాగం నాయకులు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా పార్టీలుగా ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, మైనార్టీ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఏం మాట్లాడుతున్నారు. మేము అసత్య ప్రచారాలు మాట్లాడుతున్నాం అంటారు. తర్వాత వచ్చేసి మీరు ఒక అబ్బాయి మాట్లాడాడు, బాబు రమణ 16,000 ఉద్యోగాలు టీచర్లకు ఇచ్చామంటున్నావు. బాబు టీచర్లు కాదు ఇచ్చేది, చిన్న ఒకసారి చదువుకో. టీచర్లు కాదు ఇచ్చేది ఉద్యోగాలు, నిరుద్యోగులకి ఇస్తారు. నిరుద్యోగులకి డిఎస్సి ద్వారా ఇచ్చారంటున్నారు. సంతోషం, మీరు ఇచ్చారనడం. పోలీస్ ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు, 16,000 మందికి టీచర్ల ఉద్యోగాలు ఇచ్చామంటారు, సంతోషం. అది ఇచ్చేది ఎవరికి ఇస్తారు? చదువుకున్నటువంటి యువతకి, వాళ్ళకి. టీచర్లు అయ్యేది ఎప్పుడు? వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి జాబ్, వాళ్ళ ఎగ్జామ్స్ రాసిన తర్వాత, వాళ్ళకు జాబ్ లెటర్ వచ్చిన తర్వాత, వాళ్ళకు ఎంపిక అయిన తర్వాత, ఆ తర్వాత వాళ్ళకి అర్హతలు అయిపోయిన తర్వాత వాళ్ళు టీచర్లు అవుతారు. నువ్వు వెంటనే టీచర్లకు ఇచ్చినావు అంటున్నావు. ఒకసారి చూసుకోమా ఒకసారి. ఎందుకంటే ఫస్ట్ టైం ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నావు. బాగా మాట్లాడుతున్నావు, సంతోషము. మాట్లాడేటప్పుడు కూడా కొంచెం చూసుకొని మాట్లాడదావు. ఎందుకంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు అది ఇదని మాట్లాడుతున్నావు, కొంచెం చూడు. మాట్లాడేటప్పుడు మేము కూడా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు అని మాట్లాడుతున్నాము. ఏకవచనంతో మేము ఎక్కడ కూడా మాట్లాడము. ఎందుకంటే ఆ సభ్యత సంస్కారం అనేటువంటిది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి మేము చెప్తున్నాము. అదే విధంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ వచ్చిన సంవత్సరంలోనే 2 సంవత్సరాల్లోనే మేము 16 ఉద్యోగాలు డిఎస్సీలు ఇచ్చామని అంటున్నారు. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 6 నెలల్లోనే పాదయాత్రలో ఇచ్చినటువంటి ఏదైతే మాట ఉందో, రాష్ట్రం మొత్తం తిరిగి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మాట నిలబెట్టుకొని ఒకే ఒక్క నోటిఫికేషన్తో ఈ రాష్ట్రంలో, ఈ దేశ చరిత్రలో ఎవ్వరు కూడా లేకున్నటువంటి నోటిఫికేషన్ 1,34,000 మంది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 1,34,000 మందికి శాశ్వత ఉద్యోగాలు సచివాలయాల్లో. ఈరోజు సచివాలయాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయంటే, వాళ్ళు ఉద్యోగాలు నిర్వహిస్తున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిండేవే. అదేవిధంగా సచివాలయాలే కాదు, మీరు ఏ గ్రామం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, లేదా ఏ పల్లెకి వెళ్ళినా ఆర్బీబీ కేంద్రాలు కనిపిస్తున్నాయి, సచివాలయాలు కనిపిస్తున్నాయి, నాడు నేడులో అభివృద్ధి జరిగినటువంటి స్కూళ్ళు కనిపిస్తున్నాయి. మరి మీరు ఏదైనా చేశారా? అవి ఒకసారి చూపించండి అన్న, మేము మీకు అందరు కూడా చెప్తాము. అదే విధంగా రమణ గారు చాలా ఏమంటున్నారంటే, ఆయన నీవు చాలా వేరే విధంగా మాట్లాడుతున్నావు, చాలా జాగ్రత్తగా ఉన్నట్టున్నావు. బ్రదర్, ఇది వచ్చేసి మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఒకసారి ఆలోచించు. ఏదో మనం వేరే విధంగా లేము. వేరే విధంగా మాట్లాడాలంటే మాట్లాడే విధం కాదు అది. మనము మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి ఆతి చూసి మనం మొత్తం కూడా మాట్లాడాలా. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏమి, మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలా, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి. మేము ఇప్పుడు కూడా మీకు ఒకటే చెప్తున్నాం, రమణ గారు అనే మాట్లాడుతున్నాం. మేము వేరే విధంగా మాట్లాడడం, ఏకవచనంతో పేరు పెట్టి ఆ విధంగా మాట్లాడడం లే. ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో మీకు సంబంధించినటువంటి నాయకులే, కూటమి నాయకులే నవ్వుతున్నారు చాలా మంది. ఒకసారి దాన్ని రెక్టిఫై చేసుకోండి మీరందరూ కూడా. అదే విధంగా నువ్వే మాట్లాడుతున్నావు, నేనేం మాట్లాడాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తున్నావు. అదేదో సినిమా డైలాగ్ ఉంది చూసినావా, నువ్వేం మాట్లాడాలన్నా నేనే డిసైడ్ చేయాలా, నేను ఏం మాట్లాడాలో నువ్వే డిసైడ్ చేయాలన్నట్లు మాట్లాడుతున్నావు. అది కొంచెం చూసుకోమ్మా. డిసైడ్ చేసేది కాదు. నేను రాజకీయాల్లో నేను ఎంతో కష్టపడి ఎంతో విధంగా వచ్చి ఇన్ని రోజులు మేము పార్టీ కోసం పనిచేసి, లేదంటే గిన మా విద్యార్థి విభాగాల్లోనో యువజన విభాగాల్లో పనిచేసి వచ్చినప్పుడు మేము మాట్లాడుతుంటాము, ఏదైనా తెలుసుకొని మాట్లాడుతుంటాము, మాకు సబ్జెక్ట్ పరంగానే మాట్లాడుతుంటాము, మాకు ఏదైతే ఉంటుందో మాకు గైడెన్స్ ప్రకారంగా మాట్లాడతాము. వేరే విధంగా నోటికి ఏదో మన మీడియా ముందు వచ్చినాం కదా అని చెప్పేసి ఏదంటే అది మాట్లాడడానికి లేదు. అది మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. నాకు వాట్సాప్ ద్వారా నువ్వేం పంపించద్దు. మీరు ఏదైనా ఉంటే ప్రజలకు తెలపండి, ప్రజలకు చేయండి. అంతగా ఏమైనా ఉంటే ప్రజల దొరలోనే తేల్చుకోండి. ఏదన్నా ఉంటే కూడా ప్రజలు అభివృద్ధి చేసి మాట్లాడండి. మీరు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి లాగా ఒకటే నోటిఫికేషన్ లో 1,34,000 ఉద్యోగాలు ఒకటేసారి పంపించి మీరు చెప్పినప్పుడు నిజమైన ఆ రోజు మీరు చెప్పారు కదా, మేమే మీకు చెప్తున్నాము, మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం. అదే విధంగా సద్దాం గారు మాట్లాడినారు. ఆయన ఈ యొక్క కార్యక్రమంలో ఎందుకు వచ్చినాడో కూడా తెలియదు. మైనార్టీ ఏదో చెప్పినా, నాకు ఏమన్నాడంటే ఆయన యువజన విభాగం అని చెప్పుకొని చలామణి అవుతున్నారని. నేను యువజన విభాగం అధ్యక్షుడు అని చెప్పేసి మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు
మా గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త వై వెంకటరామరెడ్డి అన్న గారు మేము చేసేటువంటి కార్యక్రమాలకు గుర్తించి మాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో మా యొక్క అనుబంధ విభాగాల సంఘాల యొక్క లిస్టులో పార్టీ కార్యాలయం నుంచి మాకు ఒక లిస్టు రావడం జరిగింది. ఆ లిస్టులో మొదట్లోనే నా పేరు కూడా ఉంటుందన్న. కావాల్సింటే నీకు వాట్సాప్ కాదు, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో కూడా పంపిస్తాను అన్నకి. ఒకసారి చూడండి, ఫస్ట్ వరుసలో నా పేరే ఉంటుంది. ఇది పార్టీ కార్యాలయం నుంచి వచ్చినటువంటిది. నేనేమి లాటరీలో టికెట్ కొట్టి చలామణి అవుతుండేది కాదన్న. లాటరీలో రాలేదు టికెట్, కష్టపడితే వచ్చిండేది ఇది పదవి. లాటరీల ద్వారా లేదా మెప్పు పొందించి మెప్పు ద్వారా తీసుకునేది కాదు. ఒకసారి మాట్లాడేటప్పుడు కొంచెం చూడన్నా, ఏదేం మాట్లాడుతున్నావు, ఏదో మాట్లాడుతున్నావు, మెప్పు పొందాలని చెప్పేసి మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదని చెప్పేసి సద్దాం అన్న గారికి మేము తెలియజేస్తున్నాము. అదే విధంగా తర్వాత ఆయన అన్నారు, దీంతో పాటు ఏమనంటే నాకు గుంతకల్ నియోజకవర్గంలో ఏ ఊరిని అడిగినా కూడా మీకు చెప్తారు గుంతకల్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది ఏమనేటువంటి. నన్ను నువ్వు బండి వేసుకొని పోయి గుంతకల్ అంతా తిరిగిరా అని చెప్పేసి అంటున్నావన్నా. నేను రోజు తిరిగేది బండిలోనే, స్కూటర్లోనే గుంతకల్ పొద్దున్న లేచినాము, స్కూటర్లోనే తిరుగుతుంటామన్నా. ఆల్రెడీ మేము అభివృద్ధి అనేటువంటిది గుంతకల్ నియోజకవర్గంలో మొత్తం చూసిన తర్వాతే, నేను గతంలో వేరే పార్టీలో పనిచేసినప్పటికీ కూడా వెంకటరామరెడ్డి అన్న గారు చేసినటువంటి అభివృద్ధిని మేము అన్నగారు ఏ విధంగా అభివృద్ధి చేశారో దానికి ఆకర్షితులై చెప్తున్నాను. ఒకసారి చూడన్నా, గుంతకల్ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం కోసము ఆనాడు అనేక మంది పోరాటం చేస్తే ఎవరు ప్రభుత్వంలో కాలేనటువంటిది మా వెంకటరామరెడ్డి అన్న గారు చొరవతో గుంతకల్లో ఆర్డీఓ కార్యాలయం ఏర్పడింది. నువ్వు ఎప్పుడన్నా పోయినావో లేదో కసాపురెడ్డిలో పోయి చూడు, అదాని అభివృద్ధి ఏమనేది తెలుస్తుంది. తర్వాత గుంతకల్ పట్టణంలో 100 పడకల హాస్పిటల్ 200 పడకల హాస్పిటల్ గా తీర్చిదిద్దిన ఘనత కూడా వెంకటరామరెడ్డి అన్నకే దక్కుతుంది. అదే విధంగా దాంట్లో డయాలసిస్ సెంటర్ అంటే నీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ కిడ్నీలు వాళ్ళకి ఏదన్నా అనారోగ్యంతో ఉంటే వాళ్ళు చూపించుకోవడానికి కర్నూలు, అనంతపురము, బళ్ళారి ఇట్లా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అక్కడంతా పోవాల్సిన అవసరం లేదన్నా, మన గుంతకల్లోనే ఉంది డయాలసిస్ సెంటర్. ఇక్కడ మన వాళ్ళు చాలా మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళని అడగండి ఎవరి ద్వారా వచ్చాదో చెప్తారు. తర్వాత బ్లడ్ బ్యాంక్ అనేక సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేసి 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 అలసిపోయారు. చాలా మంది చేసి కేసులు కూడా పట్టించుకున్నారు. చాలా మంది పాము ఉద్యమకారులు అందరూ కూడా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసినారు. అన్న గుంతకల్కు బ్లడ్ బ్యాంక్ కావాలని పోరాటాలు చేసినారు, రక్తదానాలు చేసినారు. వాళ్ళందరూ కూడా చేసినప్పుడు సాధించినప్పుడు వెంకటరామరెడ్డి అన్న గారి హయాంలో, ఎందుకంటే ఆ విషయంలో నేను కూడా తీసుకుపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాదు, నేను విద్యార్థి విభాగంలో ఉన్నప్పుడు మొత్తం చాలా మందికి లెటర్లు ఇచ్చిన, తీసుకుపోయి ఆ లెటర్లు కావాల్సిందే పంపిస్తా. ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరికీ లెటర్లు ఇచ్చిన, ఫోటోలతో సహా చూపిస్తా నేను. అవన్నీ కూడా ఎవరి చేతి కాలేదు. అప్పుడు వెంకటరామరెడ్డి అన్న గారు చొరవ తీసుకొని ఢిల్లీ స్థాయిలో మాట్లాడి ఆ యొక్క దాన్ని అన్న ప్రాబ్లంతో అన్న మొత్తం కూడా దానిపైన అవగాహన తీసుకొని వచ్చి గుంతకల్లో బ్లడ్ బ్యాంక్ సాధించినారు. అదే విధంగా దోన్ముక్కల్ రోడ్లో రోడ్డు వేపించినారు. ఇలా అనేక చెప్పుకుంటూ పోతే మాటలు కానీ సాయంత్రం వరకు పోతుంది. గుంతకల్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు గడిచిపోతాయి. ఎందుకంటే నేనే కాదు, మా వాళ్ళ మిత్రులు అందరూ కూడా మాట్లాడతారు మైక్ ఇస్తే. సమయభావం తక్కువ ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించు. ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు చెప్తున్నారు కదా బండి వేసుకొని తిరగని, నేను బండి వేసుకొని పోయి తిరిగి చూసినవి ఇవి. మీరు ఏదైనా చేసింటే శాశ్వతంగా. ఇంకోటి చెప్పే మర్చిపోయినా, గుంతకల్లో పాలిటెక్నిక్ కళాశాల కూడా వచ్చిందన్న. పాలిటెక్నిక్ కళాశాలలో కూడా ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి. దాంట్లో ఉద్యోగాలు కూడా వచ్చినాయి చాలా మందికి. గుంతకల్ పాలిటెక్నిక్ కాలేజ్లో, ఆర్డీఓ ఆఫీస్లో, కాలేజీలో వచ్చినాయి. అదే విధంగా వచ్చేసి చాలా సబ్స్టేషన్స్ ఏర్పాటు చేసినారన్న. ఇలా చెప్పుకుంటూ పోతే దండిగా ఉన్నాయి. మేము అవన్నీ చెప్పుకునేది కాదు, ప్రజలకు తెలుసు ఎవరేం చేస్తున్నారు, ఎవరు ఏమనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలందరినీ కూడా గమనిస్తున్నారు. మీరు దయచేసి ఏదో ఎవరో మెప్పు పొందాలని చెప్పేసి నేను ఏదో మాట్లాడితే మీడియా ముందు ఒక హైప్ అయిపోతానని చెప్పేసి వైరల్ అవుతానని చెప్పేసి అనుకోద్దన్నా. నీకు ఇంకోటి నేను అడుగుతున్నా, నువ్వు సవాల్ విసిరినా ఒకటి, నేను ఒకటే చెప్తున్నా, నీకు సవాల్ విసురుతున్నాను అన్న సద్దామన్నా. ఏమిటంటే అది నువ్వు గుంతకల్లో ఏదైతే నాకు యువజన విభాగం పేరు చెప్పుకొని అది నువ్వు చలామణి అవుతున్నావు అంటున్నావు కదా, నేను కాదన్నా అవుతుండేది, మీరు అవుతున్నారు. నాకైతే పార్టీ కార్యాలయం నుంచి నాకు లెటర్ వచ్చింది యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షునిగా. మళ్ళీ మీకు ఏదైనా లెటర్ వచ్చింటే చూపి అన్నా. నువ్వు వాట్సాప్లో కాదు, వాట్సాప్ వద్దు, ఎవరంటే నీకు నాకు మాత్రమే పంపించుకునేది ఉంటుంది వాట్సాప్. నేను నీకు ఫేస్బుక్లో పెడతాను, ఇన్స్టాగ్రామ్ పెడతాను, పోయి చెక్ చేసుకో. ఒకవేళ లేదంటే మీకు అంతగా డౌట్ ఉంటే అనంత వెంకటరామరెడ్డి అన్న ఆఫీస్ పోయి కనుక్కోండి. లేదంటే
విజయవాడకు పోయి తాడేపల్లిగూడెంలో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి పోయి చెక్ చేసుకోండి. మీకు ఏదైతే ఉందో లెటర్ అది ఎవరు ఇచ్చారంటే మా అనుబంధ విభాగాలకు అధ్యక్షులైనటువంటి సాంబశివరెడ్డి గారు, లేదంటే కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా చెప్తారు. కాబట్టి మీరు పోయి చెక్ చేసుకోండి అని చెప్పేసి ఈ సభాముఖం తెలుస్తున్నా. మీరు కూడా ఏదైనా మీకు లెటర్ వచ్చింటే పార్టీ కార్యాలయం నుంచి మీరు విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాము. అన్న మీ ద్వారా ఈ యొక్క లెటర్ని మేము చూపిస్తున్నాము, ఒకసారి మీరు చూసుకోండి, మాకు వచ్చినటువంటిది మీకు ఈ కాపీ కూడా ఇస్తాము, మీరు దీన్ని కూడా పంపించాల్సిందిగా కోరుతున్నాం మీ ద్వారా. అదే విధంగా తర్వాత కొంతమంది మాట్లాడినారు, ఏదో వాళ్ళ మైక్ వచ్చిందని చెప్పేసి ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన ఏదో ఒక ఆయన మాట్లాడినాడు అన్న, పెద్ద ఆయన నేను రెండు సార్లు ఏమో చూశాను ప్రెస్ మీట్ లో, బాగా మాట్లాడుతున్నాడు అన్న కూడా. ఏం మాట్లాడినాడంటే, అన్న మీరు 1,34,000 మంది వాలంటీర్లు వాలంటీర్లు కాదు స్వామి ఉద్యోగాలు ఇచ్చిండేది, సచివాలయ ఉద్యోగులకి మేము ఇచ్చిండేది, నిరుద్యోగులకి, వాలంటీర్లు కాదు. ఒకసారి చూసుకోండి అన్న, ఏదో మాట్లాడుతున్నారని మాట్లాడడం కాదు, వాలంటీర్లు కాదు మేము ఇచ్చిండేది, సచివాలయాల ద్వారా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చాము. ఈ యొక్క ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు మేము ఇచ్చినటువంటి కార్యక్రమాల యొక్క రిపోర్ట్ కూడా మీకు విడుదల చేస్తామని చెప్పేసి, విడుదల చేయడం కాదు, మీరేమన్నారు వాట్సాప్ ద్వారా పంపిస్తామని. మాకు వాట్సాప్ ద్వారా వద్దు, ఫ్లెక్సీ ద్వారా ఒకటి బజార్లో ఏర్పాటు చేద్దాం, అందరికి ఫ్లెక్సీ ద్వారా ఇద్దాం. మా 2019 నుంచి 2024 వరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, లేదంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి కలిగించినారు, ఎన్ని పథకాలు ఇచ్చినారు అని మేము విడుదల చేస్తాము. అక్కడ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేద్దాము, మీరు ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయండి. లేదా ప్రజల్లో మేమెవరు వచ్చేసిన పత్రికా విలేకరులను పంపించండి, వాళ్ళే అడుగుతారు అన్న ఎవరికి ఎన్ని పథకాలు వచ్చినాయి, ఆ ప్రభుత్వంలో ఏ మాదిరిగా ఉండేది, ఈ ప్రభుత్వంలో ఏ మాదిరిగా ఉందో ఒకసారి చూస్తారు. కాబట్టి మీరు దయచేసి అవాకులు చవాకులు మాట్లాడడం కాదు, హెచ్చరింపులు అనేటువంటిది సరికాదు. హెచ్చరింపులు చేసుకుంటూ పోతే ఇది ఎక్కడికో వెళ్ళే విధంగా మీరు మాట్లాడుతున్నారు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. మేము రెచ్చిపోవడానికి మేము ఎవ్వరు కూడా మీలక కాదు. ఎందుకంటే మేము ఏదైనా మాట్లాడాలంటే సబ్జెక్ట్ పరంగానే మాట్లాడతాము, ఏదైనా మాట్లాడాలంటే రాజకీయ పరంగానే మాట్లాడతాము, ఏదైనా మాట్లాడాలంటే విలువలు విశ్వనీయతతోనే మాట్లాడతాము అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదే విధంగా మీరు ఏదో చెప్పారు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఆపబోము, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగైన పథకాలు ఇస్తామన్నారు. ఎక్కడిచ్చినారన్న? ఉన్న పథకాలన్నీ కూడా పోయి పాపం ప్రజలంతా లబోదిబో కొట్టుకుంటున్నారు. ఎవరికి ఇచ్చినారు పథకాలు? ఒకసారి చూడండి పథకాలు ఇచ్చినారని. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. 3,000 నిరుద్యోగి 2 సంవత్సరాలు అవుతుంది. 36,000 చొప్పున వేసుకుంటే 72,000 అవుతుంది 2 సంవత్సరాలకి. ఇప్పుడు మొత్తం కూడా చూసుకుంటే 1.8 లక్షల మంది ప్రతి నిరుద్యోగి మీరు బాకీ ఉన్నారు. మరి ఎప్పుడు ఇస్తారు అది? ఒక ఆయన ఏమంటున్నాడంటే, అన్న మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామే అనలేదా? నిరుద్యోగ వృత్తి ఇస్తాం, మళ్ళీ చంద్రబాబు నాయుడు సార్ గారు నిరుద్యోగ వృత్తి మేము అమలు చేస్తాము మీకు 3,000 రూపాయలు అని చెప్తున్నారు. మరి ఆయన మాటలు నమ్మాలో, లేకపోతే నారా లోకేష్ బాబు సార్ గారు చెప్తున్నారు. మరి ఆయన కూడా ఈ సంవత్సరం నుంచి నిరుద్యోగ వృత్తి అమలు చేస్తామన్నారు. మళ్ళీ ఆయన మాటలు నమ్మాలో, లేకపోతే అన్న మేము నిరుద్యోగ వృత్తి మేము పెట్టలేదు, మా మేనిఫెస్టోలో లేదంటున్నారు. అంతేగా అన్న మేనిఫెస్టో కూడా చూడలేదు అనుకుంటాను. అన్న ఒకసారి చూడండి అన్న మేనిఫెస్టో కూడా. మేనిఫెస్టో చూసి ఏదైతే చెప్పారో చూడండి. ఒకవేళ మీరు మేనిఫెస్టో లేకపోతే మేము పంపి పంపిస్తాం, మా పార్టీ కార్యాలయం ఉంటుంది. ఎందుకంటే మేనిఫెస్టో మీరు ఏదైతే వెబ్సైట్లో పెడతారో అది అధికారం రాకముందు మాత్రమే వెబ్సైట్లో పెడతారు. అధికారంలో వచ్చిన తర్వాత ఆ వెబ్సైట్లో మీ మేనిఫెస్టోనే ఉండదు. అట్లా కాదు మా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో 2019 నుంచి 2024 వరకు చేసిన పథకాలకు కానీ, లేకపోతే అంతకుముందు మా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు ఇచ్చిన హామీలు కానీ, లేదా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో విడుదల చేసినారో 9 నవరత్నాలని, ఆ నవరత్నాల లిస్ట్ మొత్తం మాతో మీరు ఎప్పుడు పోయి చూసుకున్నా వెబ్సైట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. కాబట్టి ఏది మాట్లాడినా ఏదన్నీ కూడా చూసుకోవాలని మేము తెలియజేస్తున్నాము. అధికారం తర్వాత మీరు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ వృద్ధి లేదు, మీరు ఇస్తామన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ లేదు, అదేవిధంగా సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు. ఇవన్నీ కూడా డొల్లగా మీరు ఏదో కప్పు పుచ్చుకోవడం, మేము కప్పు పుచ్చుకోవడం కోసం కాదు, మీరు కప్పు పుచ్చుకోవడం కోసం ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారని ఒకసారి మీరు గమనించాలా. అదే విధంగా మీరు వాలంటీర్ల గురించి చెప్తే, వాలంటీర్లు చెప్పినారు ఏమని, మేము వాలంటీర్లకి 66 లక్షల మందికి 5,000 చొప్పున వాలంటీర్లకి మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిందా 50 ఇండ్లకి ఒకరికి ఇచ్చి సేవ చేసి వాళ్లకు ఒక గౌరవ వేతనంగా ఇస్తూ, వాళ్ళకు ఏదైనా కూడా సమస్య వస్తే కరోనా లాంటి విపత్తు కారణంలో ఇంటికి వెళ్ళి, ప్రతి ఇంటికి వెళ్ళి, ఆనాడు ఎవ్వరు బయటికి రాలే, అందరూ కూడా ఎక్కడంటే అక్కడ దాచిపెట్టుకున్నారు ఇళ్ళల్లో.
ప్రజలంతా కూడా. ఆ రోజు వాలంటరీ వ్యవస్థ ద్వారానే, ఆర్బీబీ కేంద్రాల ద్వారానే, అదేవిధంగా ఆశా వర్కర్ల ద్వారానే, అదే విధంగా ఈ అంగన్వాడీ వాళ్ళ ద్వారానే వీళ్ళందరూ చేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా సేవలు అందించారు. లేకపోతే అనేక మంది ప్రజలు ఈ రాష్ట్రంలో చచ్చిపోయేటువంటి వాళ్ళు కాపాడినటువంటి ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క కరోనాకు మందు ఏదని చెప్పేసి ఆయన చెప్తే మీరు వ్యంగ్యంగా చాలా మంది చిత్రీకరించి దాన్ని ఏదేదో విధంగా చెప్పారు. తర్వాత ప్రజలందరూ కూడా దాని మీద ఏ విధంగా పనిచేసిందని తెలుసు. పక్కన రాష్ట్రాల్లో ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేయించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టి వేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ₹1 అంటే ₹1 తీసుకోవనట్ల ప్రతి ఒక్కరి ఇంటికి ప్రతి ఒక్కరింటి వాలంటీర్ వెళ్ళి, ఆశా వర్కర్ వెళ్ళి, అంగన్వాడీ వర్కర్ వెళ్ళి వాళ్ళందరూ కూడా మరి కూర్చోబెట్టి డాక్టర్లను పంపించి వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్లు వేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే. ప్రతి హాస్పిటల్లో కూడా ఆక్సిజన్లు కూడా ఏర్పాటు చేసిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నామన్నా. అదే విధంగా మీరు ఏదో మాట్లాడుతున్నారు, ఏదంటే అది మాట్లాడుకోవడం కాదు. నేను చేసేటువంటి కార్యక్రమాలను బట్టి కొంతమంది మెప్పు కోసం ఏదో అనాలని అంటున్నారు. నా స్థాయి ఏంటో, నా అర్హత ఏంటో మీ అందరికి ఇప్పటికే అర్థమై ఉంటుందన్నా. ఎందుకంటే మీ అందరికి అర్థమయ్యేది కాదు, చాలా మందికి తెలుసు. అర్హత గురించి, స్థాయి గురించి మాట్లాడితే అది ఏదనేటువంటిది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అదే విధంగా మా వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపుగా 22 కాలంలో 1,72,000 మంది ఉద్యోగాలు పోయాయి. అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ విడుదల చేసిన ద్రవ్యోల్బ విధాన పత్రంలో ఈ విషయం బట్టబయలు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 22 నెలల్లో ఏకంగా 1.72 లక్షల మంది ఉద్యోగాలు పోయినాయి. ఇంకా మీరు ఉద్యోగాలు ఎప్పుడు సృష్టిస్తారు? ఎప్పుడు మా నిరుద్యోగులు ఆదుకుంటారు? మా నిరుద్యోగులు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు? 20 లక్షల మంది ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? మేము అడిగిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా? లేదంటే ఏదైనా మేము వేరే విధంగా మాట్లాడామా? అంటే మీరు ఎవరు కూడా ప్రశ్నించకూడదా? మిమ్మల్ని ఎవరు కూడా మాట్లాడకూడదా? ఇది వాక్ స్వాతంత్రం అన్నా. అదే ఆయన ఏదో రాజ్యాంగం గురించి చెప్పినాడు అన్న. రాజ్యాంగం గురించి చూడన్న ఒకసారి. ఈ రాజ్యాంగంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఎవరైనా వారి యొక్క హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా యువత తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ముందుంటుందని చెప్పేసి వారి పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అంతేకాదు మేము ప్రెస్ మీట్ పెడితేనే, ఒకరు ప్రెస్ మీట్ పెడితే 4 ప్రెస్ మీట్ పెట్టినారు. అది కూడా పొద్దున్న నాకు వేరే వాళ్ళు సమాచారం చెప్పినారు చాలా మంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నువ్వు మాట్లాడు అని చెప్పేసి అందరూ కూర్చొని మాట్లాడినారన్న. ఇది కాదు, మేము మాట్లాడాలంటే మా వాళ్ళందరూ కూడా మాట్లాడతారు అన్న. మేమంతా వాళ్ళకి మాట్లాడాల్సిన స్థాయి కాదులేనా మాది, నువ్వు మాట్లాడు చాలేనా అని చెప్పేసి అన్నారు. అందుకోసము చెప్తున్నా ఒకటే, మీ అందరు కూడా ఒకటే గమనించండి, ప్రజలకు న్యాయం చేయండి. ప్రజల తరపున ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ప్రజలు చెప్పేటువంటి ఏదైనా ఉంటే మీ ద్వారా తెలియజేయండి అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేస్తున్నాము. అదే విధంగా ఇక్కడ మనము ఒకటే చెప్పాలా, మనము ఏదైనా మాట్లాడేటప్పుడు గుంపులుగా అవసరం లేదు. తోడేళ్ళు ఉంటేనే తోడు కొట్టుకొని వస్తాయి. సింహం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక్కరే వస్తారు. అది ఎన్నికల్లో అయినా మరి ఏ విషయంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సాటి రాలేరు. ఎందుకంటే దేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఏదైతే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం, గుంతకల్లో వెంకటరామరెడ్డి అన్న గారి కోసం పోరాటం చేయడంకైనా సరే, వారితో ప్రజలకు జరగాల్సినటువంటి అన్యాయం పైన ప్రశ్నించడానికైనా సరే, రాజ్యాంగబద్ధంగా ఏదైతే ప్రజలకు అర్హతలు ఉన్నాయో, ప్రజలకు హక్కులు ఉన్నాయో దానికోసం పోరాటం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నామన్నా. ఇంకోసారి మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి, లేదని మీకు హెచ్చరిస్తున్నాము. నీవు అని మాట్లాడొద్దండన్నా. మేము ఈ కార్యక్రమం, ఈ యొక్క ప్రెస్ మీట్ లో మేము మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసి ఇంకోసారి వినండి. మేము ఎక్కడైనా కూడా మిమ్మల్ని గౌరవిస్తూనే మాట్లాడతాము. అన్నగారే అంటాము, అన్నగారే అని మాట్లాడతాము, లేదంటే గారు అని మాట్లాడతాము.
మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున డిమాండ్ చేసేది ఒక్కటే, మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చండి. సూపర్ 6 అని తీసుకొని వచ్చినటువంటి పథకాలను అమలు చేయండి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలతో పాటు మహిళలకు ఇచ్చినటువంటి 15,000 రూపాయలు ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి మహిళలు 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ 1,500 కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదే విధంగా నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అదే విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి శాశ్వత, మాకు ఉచిత ఉద్యోగాలు వద్దన్నా శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలా, పరిశ్రమలు ఏర్పాటు చేయాలా అని మేము కోరుతున్నాం. ఎందుకంటే ముందు గతంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో మా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్ని సూపర్ 6 పథకాలు ఇచ్చి ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేసి, ఆర్బీవి కేంద్రాలు ఏర్పాటు చేసి, మరియు సచివాలయాలు ఏర్పాటు చేసి, నాడు నేడు కింద స్కూల్ ఏర్పాటు చేసి, స్కూళ్ళలో బెంచ్లు ఏర్పాటు చేసి, విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించి, మరియు కాలేజీల్లో స్కూళ్ళల్లో మరియు నిరుద్యోగులకు సచివాలయాలు శాశ్వత భవనాలు కట్టించి అన్ని చేసినా కూడా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 3,30,00,000 రూపాయలు మాత్రమే అప్పును తీసుకొని వచ్చారు. గతంలో మీరు 2014 నుంచి 19 చేసినటువంటి అప్పులతో కలుపుకొని 3,30,00,000 రూపాయలు మాత్రమే. తర్వాత మీరు 10 లక్షలు చేశారు, 14 లక్షలు చేశారు అని చెప్పేసి చెప్పుకున్నారు. అవంతా కూడా డొల్లతనం అని చెప్పేసి మీరే అసెంబ్లీ సాక్షిగా మా ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తెలపడం జరిగింది. అది చేసినటువంటి 3,30,00,000 రూపాయలు మాత్రమే. మీరు 22 నెలల కాలం గడిచిన వెంటనే 3,27,00,000 రూపాయలు అప్పు చేశారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఉద్యోగాలందరికీ కూడా తెలుసు ఏ విధంగా ఉందనేది. గతంలో ఇచ్చినటువంటి పింఛన్లు కంటే 66 లక్షల పింఛన్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, మీరు 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తే మీరు 61 లక్షల మందికి కుదించారు. అంటే 3 లక్షల పింఛన్లు కూడా తొలగించారు. కొత్త పింఛన్లు 2 సంవత్సరాల కాలం అవుతున్నా కూడా ఎవరు కొత్త పింఛన్లు రాలేదని చెప్పి ప్రజలంతా కూడా వాపోతున్నారు. నిరుద్యోగులు వృత్తి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు, రాష్ట్రంలో అభివృద్ధి లేదు, మరి ఏది కూడా జరగడం లేదు. కాకపోతే మేము ఇచ్చేసామని చెప్పేసి 20 లక్షల ఉద్యోగం ఇచ్చేసామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరియు అసెంబ్లీ సాక్షిగా 6,50,000 చిల్లర మేము ఉద్యోగాలు ఇచ్చామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరియు మంత్రి గారు చూసే శాసనమండలిలో 5,70,000 ఉద్యోగాలు ఇచ్చారంటున్నారు. మీలో మీకు పొందన లేకపోతే ఎలాగా సార్? మీరు ఒకసారి చూడండి. కాబట్టి మీరు ఒకటే ఆలోచన, ప్రజలకు ఇస్తామన్న హామీల పైన దృష్టి పెట్టండి. మేము పోరాటాలు చేస్తూనే ఉంటాము, మేము ప్రశ్నిస్తూనే ఉంటాము, ప్రజల కోసం పోరాటాలు చేస్తాము, ప్రజల కోసం ప్రశ్నిస్తాము, వారి అండగా నిలబెడతాము. వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనుబంధ విభాగాలు ఉంటాయి, యువజన విభాగాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. మేము కూడా ప్రెస్ మీట్ పెట్టాలా అంటే మీ లెక్క మాకు 29 విభాగాలు ఉన్నాయి. 29 విభాగాల్లో పట్టణానికి ఒకరు, మండలానికి ఒకరు ఉన్నారు. ఒకసారి లెక్కేసుకోండి. నియోజకవర్గానికి 29, పట్టణానికి 29, మండలానికి 29 అధ్యక్షులు మాత్రమే. మరి వాళ్ళతో పాటు కమిటీలు ఉన్నాయి, 18 మంది మండలానికి, మండలానికి, టౌన్ కి. ఇలా చూసుకుంటే దిండి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కూర్చుంటే ఈ ప్లేస్ కూడా సరిపోదన్నా. వాళ్ళు మాట్లాడాలని, నేను మాట్లాడాలంటే ఇంచేపు మాట్లాడడానికి నాకు తెలిసి ఒక చాలా టైం పట్టి ఉంటుంది. ఇంకా వాళ్ళందరూ మాట్లాడాలంటే ఈ రోజు సాయంత్రం వరకు సరిపోతుంది. మీ విలేకరులు అన్నా కూడా మొత్తం కూడా సమయభావం వేరే ఉంటుంది. వాళ్ళ ప్రజల కోసం ఎక్కడంటే అక్కడ వర్క్ చేస్తుంటారు కాబట్టి, వేరే దగ్గర కూడా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వెళ్తుంటారు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మాకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మరియు మా జక్కంపూడి రాజా గారి తరఫున, అదే విధంగా మా గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు వై వెంకటరామరెడ్డి అన్న గారి తరఫున మీ అందరూ కూడా పేరు పేరున వాళ్ళ ఆదేశానుసారం మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మీ అందరూ పేరు పేరున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జగన్.